తిబ్బత్ బార్డర్ పైన గ్లేషియర్ వల్ల ఒక పెద్ద ఐస్ తుకడ పడిపోయింది. దానివల్లనే ఈ ఒక వరద రూపంగా చాలా భయంకరమైన వాటర్ వచ్చిందని ఆ విధంగా మీడియా పరంగా మనకు తెలుస్తుంది. కానీ అదే మీడియా పరంగా మనకు ఏం తెలుస్తుందంటే దాదాపు 500 పైన వ్యక్తులు చనిపోయినారు అని సూచనలు కూడా వస్తున్నాయి. చాలా బాధాకరం ఆ సూచనలు. ఇంకోటి ఏంటంటే మానస్ సరోవర్ యాత్రకి యావత్ భారతదేశం నుంచి భక్తులు మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళినారు. మన తెలంగాణ నుంచి కూడా దాదాపు 22 పైన భక్తులు మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళినారని సూచనలు వస్తున్నాయి. మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కోరేది ఒక్కటే, కేంద్ర అధికారులు ఎవరు మానిటర్ చేస్తున్నారు, మన తెలంగాణలో కూడా ఒక మానిటర్ టీం పెట్టుకొని మన తెలంగాణ వాసులు సేఫ్ ఉన్నారా లేరా కొద్ది తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సూచనలు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాము. ఎందుకంటే ఇవాళ రాఖీ పండగ. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ మా ఇంటికి రావాలి, మా ఎమ్మడు ఉండాలని వాళ్ళు చాలా బాధతోని ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందుకోసం మన ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే ఆంధ్ర నుంచి కూడా మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళినారని సూచనలు వస్తున్నాయి. మా ఇద్దరు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ సైడ్గా మన తెలంగాణకి రావాలని ఆ దేవుడితోని మనం కోరుకోవాలి. మీరు కూడా మానిటర్ చేసి వాళ్ళకి రిటర్న్ సేఫ్ సైడ్గా వచ్చేలాగా వ్యవస్థలు చేయాలని మా ఇద్దరు ముఖ్యమంత్రి గారికి నేను కోరుతున్నాను.